హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శాండీస్ గవర్నమెంట్ జాబ్స్ బులెటిన్. రైల్వే నుండి మరో కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది. రైల్వే జూనియర్ ఇంజనీర్ 2025. ఈ నోటిఫికేషన్ గురించి ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆన్లైన్ అప్లికేషన్ డేట్స్ చూసుకున్నట్టయితే 31 అక్టోబర్ 2025 నుండి 30 నవంబర్ 2025 వరకు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే టోటల్ వేకెన్సీస్ చూసుకున్నట్టయితే 2569 వేకెన్సీస్ అయితే ఈ నోటిఫికేషన్లో ఉన్నాయి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే బిఈ ఆర్ బీటెక్ లేదా డిప్లొమా లేదా బీఎస్సీ డిగ్రీలో ఫిజిక్స్ కెమిస్ట్రీ సబ్జెక్ట్స్ ఉన్న స్టూడెంట్స్ ఎవరైనా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. బీటెక్ లేదా డిప్లొమాలో అన్ని స్ట్రీమ్స్కి అయితే ఎలిజిబిలిటీ ఉండదు. సో ఎలిజిబిలిటీ ఉన్న స్ట్రీమ్స్ వచ్చేసి మెకానికల్ అండ్ అలీడ్ ఇంజనీరింగ్, అంటే మెకానికల్లో కాంబినేషన్ సబ్జెక్ట్స్ ఉన్న ఇంజనీరింగ్ చేసిన ఏ విద్యార్థులైనా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎలక్ట్రికల్లో కాంబినేషన్ ఇంజనీరింగ్ చేసిన విద్యార్థులు అప్లై చేయొచ్చు. ఎలక్ట్రానిక్స్ అండ్ కాంబినేషన్ ఇంజనీరింగ్ చేసిన విద్యార్థులు అప్లై చేయొచ్చు. అలాగే సివిల్ అండ్ కాంబినేషన్ ఇంజనీరింగ్ చేసిన ఏ విద్యార్థులైనా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. సో మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా అన్నది పూర్తి వివరాలు అయితే నోటిఫికేషన్లో ఇవ్వటం జరిగింది. నేను నోటిఫికేషన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు ఒకసారి చెక్ చేసి అప్లై చేయండి. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే జనవరి 1, 2026 లోపు మీకు గనక 18 to 33 ఇయర్స్ ఉంటే మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఈ ఏజ్ లిమిట్ కూడా అన్రిజర్వ్డ్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అండ్ ఓబీసీ వాళ్ళకి మాత్రమే, అది కూడా క్రీమీ లేయర్ ఓబీసీ వాళ్ళకి మాత్రమే. సో ఓబీసీలో నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకైతే 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years పాటు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఫిజికల్లీ ఛాలెంజ్లో అన్రిజర్వ్డ్ అండ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ క్యాండిడేట్స్కి 10 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే ఫిజికల్లీ ఛాలెంజ్లో ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకైతే 13 years ఏజ్ రిలాక్సేషన్. ఫిజికల్లీ ఛాలెంజ్లో ఎస్సీ ఆర్ ఎస్సీ స్టూడెంట్స్ అయితే 15 years వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉండడం జరుగుతుంది. అలాగే ఈ నోటిఫికేషన్లో విడోస్ అండ్ డైవర్స్డ్ ఉమెన్ కి సపరేట్ గా ఏజ్ లిమిట్ అయితే ఇవ్వటం జరిగింది. సో వాళ్ళకి అన్రిజర్వ్డ్ అండ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అయితే 35 years వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఓబీసీలో నాన్ క్రీమీ లేయర్ వాళ్ళైతే 38 years వరకు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 40 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ ఫీ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే అన్రిజర్వ్డ్, ఓబీసీ, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్లో మేల్ క్యాండిడేట్స్ అయితే 500 rupees పే చేయాల్సి ఉంటుంది. మీరు కనుక ఫస్ట్ లెవెల్ ఎగ్జామ్ అటెండ్ అయితే మీకు 400 rupees రిఫండ్ చేయడం జరుగుతుంది. అలాగే ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్, ఫిజికల్లీ ఛాలెంజ్డ్, ఫీమేల్ క్యాండిడేట్స్, ట్రాన్స్జెండర్, మైనారిటీస్ అండ్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ అయితే 250 rupees మీకు ఫీజు ఉంటుంది. మీరు కనుక ఫస్ట్ లెవెల్ అటెండ్ అయితే 250 rupees రిఫండ్ చేయడం జరుగుతుంది. రిక్రూట్మెంట్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే ఫస్ట్ స్టేజ్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. ఈ ఎగ్జామ్ కనుక క్వాలిఫై అయితే సెకండ్ స్టేజ్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. అది కూడా క్వాలిఫై అయితే నెక్స్ట్ మీకు డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ ఉంటుంది అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో మెడికల్ ఎగ్జామినేషన్ క్లియర్ చేసిన వాళ్ళకి జాబ్ ఇవ్వటం జరుగుతుంది. ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నట్టయితే ఫస్ట్ స్టేజ్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కి టోటల్ గా మనకి 90 minutes టైం అయితే ఉంటుంది. సబ్జెక్ట్స్ చూసుకున్నట్టయితే మ్యాథమెటిక్స్ నుంచి 30 questions వస్తాయి 30 marks కి. అలాగే రీజనింగ్ నుండి 25 questions వస్తాయి 25 marks కి. జనరల్ అవేర్నెస్ నుండి 15 questions వస్తాయి 15 marks కి. అండ్ జనరల్ సైన్స్ నుంచి 30 questions వస్తాయి 30 marks కి. సో టోటల్ గా 100 questions 100 marks 90 minutes టైం అయితే ఫస్ట్ స్టేజ్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లో మనకి ఉంటుంది. ఫస్ట్ లెవెల్ క్వాలిఫై అయిన విద్యార్థులకి సెకండ్ లెవెల్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. సెకండ్ లెవెల్ ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నట్టయితే మనకి టోటల్ గా 120 minutes టైం అయితే ఉంటుంది. సబ్జెక్ట్స్ చూసుకున్నట్టయితే జనరల్ అవేర్నెస్ నుంచి 15 questions 15 marks కి. అలాగే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ నుండి 15 questions 15 marks. అండ్ బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్ నుండి 10 questions 10 marks. అలాగే ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ నుండి 10 questions 10 marks కి అయితే రావడం జరుగుతుంది. దానితో పాటు టెక్నికల్ ఎబిలిటీస్ అంటే మీ కోర్ సబ్జెక్ట్ నుండి 100 questions వస్తాయి 100 marks కి. టోటల్ గా 150 questions
150 మార్క్స్కి అయితే సెకండ్ లెవెల్ ఉండడం జరుగుతుంది. ఈ లెవెల్ కనుక మీరు క్వాలిఫై అయితే మీకు డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్, దాని తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. అవి క్వాలిఫై అయితే మీకు జాబ్ ఇవ్వటం జరుగుతుంది. ఈ 2 ఎగ్జామ్స్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సబ్జెక్ట్స్ అయితే మనకున్నాయి. ఈ సబ్జెక్ట్స్ కి సంబంధించిన సిలబస్ అయితే మనకి నోటిఫికేషన్ లో మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు అప్లై చేశాక ఒకసారి సిలబస్ ని కూడా చెక్ చేసి ప్రిపేర్ అవ్వండి. రైల్వేలో జూనియర్ ఇంజనీర్ జాబ్స్ అయితే చాలా మంచి జాబ్స్, అలాగే హై పేయింగ్ జాబ్స్ కూడా. సో మీకు గనక క్వాలిఫికేషన్ ఉంటే, అలాగే ఈ జాబ్స్ అప్లై చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటే మీరు అప్లై చేసుకోవాల్సిన సైట్ వచ్చేసి rrbapply.gov.in, లేదా నోటిఫికేషన్లో మీకు కొన్ని ఆర్ఆర్బి సైట్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఆర్ఆర్బి సికింద్రాబాద్, ఆర్ఆర్బి ముంబై, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెబ్సైట్స్ అయితే ఉంటాయి. ఆ సైట్స్కి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. అలాగే గవర్నమెంట్ జాబ్స్ కి ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్ లో తెలియచేయండి, దానికి నేను ఆన్సర్ చేస్తాను. అలాగే మరెన్నో నోటిఫికేషన్స్ ఫ్యూచర్ లో రానున్నాయి. వాటి ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.